చావా హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 161 నిమిషాల 50 సెకండ్లు, అంటే 2 గంటల 41 నిమిషాల 50 సెకండ్లు. ఇది చావా సినిమా శివాజీ పెద్ద కుమారుడు, ఎవరైతే శివాజీ తర్వాత సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఛత్రపతి సంభా గురించి నా కథ ఇది. సో ఈ సినిమా డిఫరెంట్గా ఉండి ఛత్రపతి శివాజీ తర్వాత ఏం జరిగింది, శివాజీ మహారాజ్ తర్వాత ఏం జరిగింది, మొఘలుల మీద ఏ రకంగా విరుచుకుపడ్డాడు, డక్కన్ నుంచి ఫియర్లెస్గా ఉన్నటువంటి సంభాజీ మహారాజ్ చావాగా ఏ రకంగా ఇదయ్యాడనేది శివాజీ సావంత్ అనేటువంటి ఒక నవల ఆధారంగా క్రానికల్స్ ఛత్రపతి శివాజీ సంభాజీ మహారాజు యొక్క కథని మనకి ఏ రకంగా తీశారనేది ఈ సినిమా మనకు కనబడుతుంది. ఈ సినిమాకు వచ్చిన సర్టిఫికేట్ యూఏ, సినిమా విడుదల తేదీ వచ్చి ఫిబ్రవరి 14. ఇక ఇందులో యేసుగా అంటే శ్రీ సఖి పాత్రలో రష్మిక మండోన్న. నేను గీత గోవిందం రివ్యూలోనే చెప్పాను రష్మిక చాలా పెద్ద నటి అవుతుందని. సో నా ఊహలకు తగ్గట్టుగా, ఇంకా నా ఊహలను కూడా మించిపోయిందనే చెప్పాలి. యానిమల్ సినిమా ద్వారా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు పొంది అందులో ఎక్స్పోజర్ కూడా ఏమాత్రం వెనకాడకుండా చేసినటువంటి రష్మిక మందోన ఆ తర్వాత మళ్ళీ పుష్ప 2తో నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకొని ఇప్పుడు 3వ హ్యాట్రిక్ సినిమాగా చావా సూపర్ హిట్ కొట్టింది. ఇందులో ఉత్తరాది అంటే ఉత్తరాదిలాగా సొంత డబ్బింగ్తో సహా ఆమె ఇచ్చిన పర్ఫార్మెన్స్ అద్భుతం. ఈ సినిమాలో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది హీరో విక్కీ కౌశల్. అద్భుతమైన నటన, ఫిజిక్ కూడా, బాడీ కూడా దాని తగ్గట్టుగా ఛాతీ అదంతా పెంచాడు. తర్వాత అక్షయ్ ఖన్నా ఔరంగజేబ్ పాత్రలో అత్యద్భుతంగా నటించాడు. ఆయన మేకప్ కూడా అద్భుతంగా కుదిరింది. కానీ నడక దగ్గర ఒక చిన్న లోపం ఏంటంటే గబగబా నడుస్తాడు. ఏజ్కి తగ్గట్టు నడవాలి. ఇప్పుడు అమ్మ సినిమాలో మీరు గమనిస్తే అమ్మ సినిమాకి తండ్రి పోర్షన్కి, కొడుకు పోర్షన్కి, తర్వాత వైరాగ్యం పొందినటువంటి కొడుకు ముసలివాడైన తర్వాత పోర్షన్కి షూటింగ్ గ్యాప్ తీసుకొని వెయిట్ పుట్ ఆన్ చేసి కొంచెం నడుము కానీ, పిర్రలు కానీ, తర్వాత కడుపు కానీ, తర్వాత బరువు కానీ ఎక్కువ కనిపించే విధంగా ఉంటూ కొంచెం చిన్న పొట్టతో లైట్గా కనబడుతూ ఆ ప్యాంట్లు సైజులు, షర్ట్ సైడ్స్తో సహా మీరు గమనిస్తే అమ్మకు మించిన పాట మీద లవ్ కనబడతాను. తర్వాత నెక్స్ట్ యంగ్ పోర్షన్కి వచ్చినప్పుడు ఫేస్ దగ్గర నుంచి కింద మొత్తం బాడీ దగ్గర నుంచి మార్చి కనబడతాను. అట్లా ఆర్టిస్ట్ అన్నవాడు అలా మారిపోవాలి. విక్కీ కౌశల్ బాడీని చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. సో ఇందులో గోళ్ళు పీకే సన్నివేశంలో జై జగదంబ అంటాడు. అక్కడ రష్మిక మండన దేవుని దగ్గర కూడా జై జగదంబ అంటుంటాడు. ఈ సినిమాలో జై భవానీ అని హార హార మహాదేవ అంటున్నాడు. చందుగాన అన్న ఒక కవి ఒక ఆయన ఉంటాడు. ఆ చందుగామన కవిని లాస్ట్కి అతన్ని హింసించి కట్టేసినప్పుడు అతన్ని ఇడిపిస్తారు. ఇతనేమో కళ్ళలో ఇట్లా రాళ్ళు తీసుకొస్తుంటే ఇప్పుడైనా కళ్ళు మూయరా బాబు అని అంటే అప్పుడు కూడా సాంబాజీ కళ్ళు మూయడు, కళ్ళు తెరిచే పెడతాడు. సో అట్లా సాంబాజీ యొక్క శౌర్యాన్ని చూపిస్తే ఆమె ముందు చూసి ముస్లిం యువతి ఏంటి అతను నాలిక కూడా బీకేయండి అంటే నాలిక కూడా గుంజేస్తారు. అసలు యాక్చువల్లీ ఏ సర్టిఫికేట్ రావాల్సిన ఈ సినిమా మరి జనాలు అందరూ చూడాలనేమో యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అది హింస, నేనే కళ్ళు మూసుకున్నాను, అంత దారుణంగా అనిపించింది చావా. సో CHHAAVA చావా అంటే అర్థం ఏంటంటే సింహం పిల్ల అని అర్థం, కబ్, లయన్స్ కబ్ అని అర్థం. సో దానికి తగ్గట్టుగా విక్కీ కౌశల్ అంతకుముందు మనం దేశభక్తి సినిమా ఒకటి చేశాడు ఆయన హీరోగా. సో అది మన ఇందిరాగాంధీ జీవిత సంబంధంతో ఉన్నటువంటి కథ అది. అందులో హీరోగా చేసిన విక్కీ కౌశల్, మొన్న డంకీలో చిన్న పాత్ర చేసిన విక్కీ కౌశల్ మరి ఈ సినిమాతో విజృంభణ చేసి హీరోగా అత్యద్భుతమైనటువంటి విజయాన్ని అందుకున్నాడు. అక్షయ్ కుమార్ లాంటి హీరోలో చేయాల్సిన సినిమా ఇది. అంతకుముందు తానాజీ అనే పేరు మీద అజయ్ దేవగన్ సినిమా ఉంది, అందుకే అజయ్ దేవగన్కి స్పెషల్ థ్యాంక్స్ ఇవ్వడం జరిగింది స్టార్టింగ్లో. సో ఈ సినిమా ఎంచుకున్నటువంటి విధానం బాగుంది. అక్షయ్ ఖన్నాని ఫస్ట్ మీరు ఔరంగజేబ్ పాత్రలో మనం ఊహించము, కానీ ఆ వేషధారణ కానీ, ఆ మూమెంట్స్ కానీ, ఆ యాక్షన్ కానీ చాలా బాగుంది. సినిమాలో కథలో ఓపెనింగ్ సీనే ఔరంగజేబు బాధపడుతున్నాడు. ఛత్రపతి శివాజీ లాంటి వీరుడు చనిపోయాడు, అతనికి ఆ పైన భగవంతుడు ఒక వీరుడికి స్వాగతం పలకాలని ఆ చచ్చిపోయిన శత్రువు కోసం కూడా కీర్తిస్తాడు అంత గొప్ప వీరుడని. ఇంకా మమ్మల్ని ఎదిరించేటోడు ఎవడు ఉన్నాడంటే పెద్ద కొడుకు విక్కీ కౌశల్ రూపంలో, అంటే ఛత్రపతి సంభాజీ పాత్రలో వచ్చి దాడి చేస్తాడు. ఫైట్స్ అద్భుతంగా ఉంటాయి. ఇలా దాడి చేసిన తర్వాత ఇంకా ఔరంగజేబుకి అతనికి ఔరంగజేబుకి మధ్యలో కవి ఫ్రెండ్, ఇందాక చెప్పినాడు చందుగామన ఫ్రెండు,
ఈ మధ్యలో రష్మిక మందన హీరోయిన్ ఇలాంటివి జరుగుతూ ఇంటర్వెల్ దాకా లాక్కొచ్చాడు. ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ ఇతన్ని ఏ రకంగా దెబ్బతీయాలని చెప్పి రాజమాత మూవీ అవతల శత్రువులతో చేయి గలపడం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఏ రకంగా అతన్ని మొగుళ్ళను పోరాడి ఆ తర్వాత బందీకి ఏ రకంగా చిక్కాడు, వీరోచితంగా ఏ రకంగా పోరాడు, మొత్తం డాళ్ళన్నీ ఉంటుంటే ఆ డాళ్ళ మధ్యలో ఈయన ఫైట్ చేసేటువంటి విధానం చాలా అద్భుతంగా తీశారు ఫైట్స్ని. సో కంపోజింగ్ ఆఫ్ ఫైట్స్ ఈ సినిమాకి హైలైటు. ఆ తర్వాత నటనాపరంగా చూస్తే మీకు పోటీ పడ్డారు ముగ్గురును, అక్షయ్ ఖన్నా కానీ, రష్మిక మందోన కానీ, విక్కీ కౌశల్ కానీ. ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అనలేము, అంత బాగా చేశారు. ముఖ్యంగా అక్షయ్ ఖన్నా తాల్ సినిమాలో హీరో. మరి అతను ఆ మేకప్ ఆహార్యం చూస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు. దినేష్ జైన్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకి లక్ష్మణ్ ఉఠేకర్ డైరెక్టర్ కాగా ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చాడు. ఎందుకంటే రికార్డింగ్ చాలా ఒక లెవెల్లో ఉంది. ఏఆర్ రెహమాన్ అంటే ఏఆర్ రెహమానే అనిపించాడు మళ్ళీ. సో చాలా రోజుల తర్వాత ఏఆర్ రెహమాన్ ఇంత అద్భుతమైన కాన్సన్ట్రేషన్తో చేసిన సినిమా అని చెప్పాలి చావని. సో ఒక పెద్ద హీరో చేయాల్సిన పాత్రని మన విక్కీ కౌశల్కి పడితే ఇప్పుడు ఈ సినిమాతోటి చాలా పెద్ద హీరో లిస్టులోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే బ్లాక్ బస్టర్ కొట్టి ఇప్పుడు పుష్ప 2 కలెక్షన్స్ దాటి మరి పోటీ పడుతుంది వాళ్ళ కలెక్షన్స్లో చావా సినిమా. ఓపెనింగ్స్ అదిరిపోయినాయి, సినిమా టాక్ సూపర్ హిట్. సో ఈ సినిమా సెకండ్ హాఫ్లో అతను దొరికిన తర్వాత అంటే అంత యుద్ధమే చూపిస్తారు, ఇంకా అంత యుద్ధమే. ఆ యుద్ధంలో ఎంత పర్ఫెక్ట్గా మన కళ్ళ ముందు జరుగుతున్నట్టే చూపిస్తారు. ఈవెన్ తానాజీ సినిమా కన్నా కూడా ఈ సినిమా ఇదవుతుంది. అయితే ఇందులో తానాజీ గనాజీ అనేటువంటి వ్యక్తులే వీళ్ళు ద్రోహం చేసినట్టుగా చూపించారు. సో అంతకుముందు వాళ్ళని మామలని పిలుస్తారు. ఇద్దరు బావమరుదులు నాకున్నారు అని చెప్పేసి, ఇద్దరు మామలున్నారు నీకు అని చెప్పేసి అనేటువంటి సంతోషం చేసినటువంటి వ్యక్తులు మొఘలుల దగ్గర డబ్బు తీసుకొని ఔరంగజేబు దగ్గర తీసుకొని చేసినట్టు. ఔరంగజేబు క్రూరత్వం కాకపోతే స్టార్టింగ్లో కొంత సాఫ్ట్గా ఔరంగజేబుని చూపించారు. ఆ వాకింగ్ లాగా ఆహార్యం మేకప్ బాగుంది, డైలాగ్ డెలివరీ బాగున్నా కూడా ముసలి అన్నప్పుడు కొంచెం స్టెప్ స్లో వేస్తే బాగుండేది. డైరెక్టర్ చెప్పాలి అది. రష్మికని గమనించండి మీరు, ప్రతి ఎక్స్ప్రెషన్స్ దగ్గర అసలు అక్కడ కెమెరా ఉంటున్నట్టు కానీ షూటింగ్ జరుగుతున్నట్టు కానీ కాకుండా ప్రతి ఎక్స్ప్రెషన్స్ చాలా అద్భుతమైన మహానటిగా రష్మిక మందోన నేను ఏ రోజో పేర్కొన్నాను, ఈరోజు మళ్ళీ ప్రూవ్ అయింది. అంతర్జాతీయంగా మీరు పేరు తీసుకొచ్చిన చావా సినిమాలో మరి చిన్న చిన్న పాత్రలు కూడా ప్రదీప్ రావత్, అశుతోష్ రాణా ఇలాంటి మేటినట్లనే పెట్టుకున్నారు. వాళ్ళు కూడా అద్భుతంగా రాణించారు. చాలా రోజుల తర్వాత ప్రదీప్ రావత్ వృద్ధ పాత్రలో కొంచెం కనిపించాడు వీరుడుగా. సో అశుతోష్ రాణా పాత్ర కూడా అట్లాగే ఉంటుంది. సో అట్లా జరిగినటువంటి ఈ సినిమాలో ఒక డిఫరెంట్ దీని కింద శివాజీ కొడుకు కథను జనరల్లీ మనకి శివాజీ కొడుకు సంగతి మనకు తెలీదు, కానీ ఈ సినిమాలో తెలిసేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఇది సంభాజీ జీవితాన్ని చక్కగా చూపించారు. అతని ఫ్యామిలీ లైఫ్ ఏంటి, అతని లైఫ్ ఏంటి అనేది మనకు చూపించేటువంటి ప్రయత్నం చేశారు. సో దానికి మాత్రం మనం బాగా కనెక్ట్ అవుతాం సినిమాకి. రష్మిక మందన్న మేకప్ కానీ, ఉత్తరాది ఆహారం, ఆమె సొంత డబ్బింగ్ కానీ అవి కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. తర్వాత యుద్ధ వాతావరణము, యుద్ధానికి వాడినటువంటి ఇది కాకపోతే డ్రెస్సులు ఒకే కలర్ డ్రెస్సులు యుద్ధానికి ఇద్దరికి అటు సైనికులు ఇటు సైనికులు ఓన్లీ ఆ మధ్యలేసే జబ్బా మాత్రమే మార్చారు. పైన ఉన్నది తోలు సంచి లాంటిది ఒకటి ఉంది కదా అది. తర్వాత పులితోటి ఏదైతే సింహంతో ఫైట్ చేసి అప్పుడు ఛత్రపతి అవుతాడో ఆ సన్నివేశం చాలా అద్భుతంగా గ్రాఫిక్స్, నిజమైన సింహాన్ని వయసు ఉన్నటువంటి బాగా వయసులో ముసలైనటువంటి సింహము మీద పడితే ఎట్లుంటుందో ఒరిజినల్గా అలాగే కనబడింది ఆ సింహము. అది గ్రాఫిక్స్ అని అందరికీ తెలిసినా కూడా గ్రాఫిక్ లాగా అనిపించదు మనకు. అప్పుడు అది గెలిచిన తర్వాతే ఛత్రపతి అవుతాడు. పెద్ద పైల్వాన్, అంతకుముందు ఒక అద్భుతమైన ఒక ఇట్లా జరుగుతూనే ఇంకోటి పడిపోతాడు మాలిషి. అంతగా బలాఢ్యుడైనటువంటి వ్యక్తిని శివాజీ ఏ రకంగా కొట్టాడు, శివాజీ కొడుకు ఏ రకంగా కొట్టాడు సంభాజీ అనేది చూపించారు. సో అతని వీరత్వాన్ని, తర్వాత తండ్రి మీద ఉన్నటువంటి ఇది ఆ సింహాసనం తీసుకోమని చెప్పి భార్య చూపించడము, ఆ చెప్పులతో సహా అక్కడిని గౌరవంగా చూసుకోవడము. ఆ తర్వాత ఈ ఔరంగజేబు ఇతను ఓడించేదాకా నేను సింహాసనాన్ని ఎక్కినా కానీ తల మీద అది పెట్టుకోను అని తన కిరీటాన్ని తీసి పక్కకు పడేయడము. ఆ తర్వాత ఇతను హింసించి చనిపోయిన తర్వాత ఆ కిరీటం దగ్గర గబగబ వెళ్ళిపోయి తీసుకోవడం లాంటి సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా దర్శకుడు హృదయంగా చిత్రీకరించాడు. సినిమా ఫస్ట్ అంతా జీవిత కథలా అయినా కూడా కళ్ళ ముందు మనకు కదిలినటువంటి చరిత్రను చూపించే విధంగా తీసిన ఆర్ట్ డైరెక్టర్ పనితనాన్ని కానీ, దర్శకుడి పనితనాన్ని కానీ మెచ్చుకోకుండా ఉండలేము. ఉటేకర్ చాలా అద్భుతంగా సినిమాను ఉటేగా అంటే లేపేశాడు. ఉటాయా ఫిలింకు. సో అట్లా ఛాయా సినిమా ఒక అద్భుతమైన సినిమా. డైలాగ్స్ కూడా ఎంత వాడాలో అంతే పొదుపుగా వాడి అద్భుతంగా సమకూర్చినటువంటి ఆ స్క్రీన్ ప్లే కానీ, తర్వాత ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు కానీ ఇవన్నీ చూస్తే హై రేంజ్ టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి సినిమాకి. గుర్రం కూడా చూపించింది. చేతక్ గురించి ఎక్కువ వర్ణించలేదు. అది ఇంకొంచెం శివాజీ గుర్రం గురించి అంటే సంభాజీ ఎక్కినటువంటి గుర్రము అంటే చేతక్ కాదు అనుకుంటా. సో అది కొంచెం ఏం గుర్రం అనేది ఇంకొంచెం క్లారిఫిక్గా వైట్ గుర్రాన్ని వాడినట్టు చూపించారు.
డ్రెస్సులన్నీ కూడా మరాఠా డ్రెస్సులు. ఎక్కడ కూడా కళా దర్శకత్వం మాత్రం ఇంత తప్పుబాటు లేకుండా కాస్ట్యూమ్స్ కానీ, కళా దర్శకత్వం కానీ, మేకప్ కానీ, ఆ తర్వాత ఫోటోగ్రఫీ కానీ, తర్వాత మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కానీ అద్భుతంగా ఉండి, ఉటేకర్ డైరెక్షన్ కూడా అద్భుతంగా ఉండి, ముఖ్యంగా విక్కీ కౌశల్, రష్మిక మందోన, అక్షయ్ ఖన్నా అటువంటి పాత్రలు. ముఖ్యంగా నాకు ఔరంగజేబ్ క్యారెక్టర్ చాలా నచ్చింది. అక్షయ్ ఖన్నా నటన చాలా చాలా బాగా చేశాడు. సో మనం ఊహించాం అంత అద్భుతంగా చేసినటువంటి ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. రివ్యూ కానీ మీకు నచ్చితే, ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే 14,000 ఈరోజే ఇప్పుడే అయ్యింది మన సబ్స్క్రైబర్స్. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి, మనకి 1,00,000 సబ్స్క్రైబర్స్ కావాలన్నది నా టార్గెట్. సో అలా అయ్యే దిశగా మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ, ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.